అందరికీ ప్రైజ్ లార్డ్. బాగున్నారా? యేసయ్య వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారా? ఈ టైంలో యేసయ్య మా డాడీలో నుంచి మాట్లాడతారు. బాగా వినండి. యేసయ్యను గణపరచండి. యేసయ్య దీవెనలో పొందండి. బై బై. మూడో మాట చూడండి. ఈ తల్లిలో ఉన్న మరొక శ్రేష్టమైన గుణం ఏంటంటే తల్లి అయిన మరియ 2వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను. చాలండి. మొదటి మాట చెప్పండి. తల్లి అయిన మరియమ్మ గారి జీవితంలో మొదటిది మంచి గొప్ప ప్రార్థనా పర్రాలు. రెండోది భర్త తోడు కలిగినది. మూడో మాట ప్రభు చెప్తున్నారు 7వ వచనంలో మంచి బాధ్యత కలిగినది ఆమె. చెప్పండి, ఏం కలిగినది? బాధ్యత. అక్కడ రాయబడిన మాట తన తొలిచూలు కుమారుని కన్నది. కనీసం వదిలిపెట్టేసిందా? దేవుడు నువ్వు కనమన్నావు, కనీసం ఇంక నువ్వేం చేస్తావు, నీ ఇష్టం ప్రభు, నీ చిత్తం ప్రభు, నీ చేతులు ఎట్టేస్తాను తీసుకెళ్ళి గుడి దగ్గర ఎట్టేసిందా? ఆమె ఏం చేసింది? అక్కడ పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో స్థలం లేకపోతే ఎక్కడ స్థలం ముందు ఏరుకొని మొత్తం వెతికి మొత్తం పర్యవేక్షించి మొత్తానికి ఎక్కడ స్థలం లేనందని ఇక్కడే స్థలం దొరికిందని ఆ పశువుల తొట్టు ఒకటి ఉంటే ఆ పశువుల తొట్టులో యేసు ప్రభులు వారిని పరుండబెట్టింది. మంచి బాధ్యత కలిగింది. ప్రభు చెప్తున్నాడు, దేవుడు మీకు ఇచ్చిన కుటుంబం మీద, ప్రాముఖ్యంగా బిడ్డల మీద తల్లులైన వారికి బాధ్యత ఉండాలి. ఏముండాలి చెప్పండి? కొంతమంది బాధ్యత ఉండదు, పిల్లల మీద బాధ్యత ఉండదు. వాళ్ళని దేవుని కృపను బట్టి దేవుడు ఇచ్చాడు కదా, బహుమానాలు కదా, దేవుడే చూసుకుంటాడులే, దేవుడే నడిపిస్తాడులే, దేవుడే వాళ్ళ జీవితాలకి ఏదో ఒక దారి చూపిస్తాడులే అని వదిలేస్తూ ఉంటారండి. ప్రభు చెప్తున్న మాట ఇక్కడ 2 విషయాలు. మొదటిది ఏంటంటే నీ బిడ్డలను వాళ్ళ పట్టించుకోకుండా ఉంటే వాళ్ళు ఏ దారిలో వెళ్ళిపోయి ఎలాంటి నష్టాన్ని తీసుకొస్తారో తెలియదు. అది మొదటి నష్టం. అయితే రెండోది ఏంటంటే దేవుడు నీకు ఇచ్చాడు కదా బిడ్డల్ని, దేవుడు రేపొద్దు నేను లెక్క అడుగుతాడు. దేవుడు నీకు బిడ్డలు ఇచ్చాడు కదా, బిడ్డలు లేకపోతే ప్రార్థన చేసావు కదా, నీవు మంచిగా వివాహం జరగాలని దైవజనుడు సంఘం ప్రార్థించింది, వివాహం జరిగిన తర్వాత నువ్వు పిల్లల కనిన దానికి ఉండాలని సంఘము దైవజనులు ఇంటి వారు ప్రార్థన చేశారు. దేవుడు ప్రార్థనలు బిడ్డలను ఇచ్చాడు. ఆ బిడ్డలను దేవుడు ఇచ్చిన తర్వాత పెంచే విషయంలో బాధ్యతగా నువ్వు లేకపోతే, ఇంటి విషయంలో బాధ్యతగా లేకపోతే అది లేనిపోయిన నష్టాన్ని నీ జీవితం మీదకి తీసుకొస్తుంది. నా వైపు చూస్తున్నారు కదా, దేవునికి స్తోత్రం చెప్తారు గట్టిగా. అందుకని ప్రభు చెప్తున్న మాట, ప్రతి తల్లి ఎలాగుండాలంటే పిల్లల మీద బాధ్యత ఉండాలి, ఇంటి మీద కూడా బాధ్యత ఉండాలి. చెప్పండి, దేని మీద? గట్టి చెప్పండి. పిల్లల మీద, ఇంటి మీద బాధ్యత ఉండాలి. భర్త మీద బాధ్యత, ఇంటి మీద అంటే అదే అన్నారు కదా, నాకు ఎందుకులే మా ఆయన తెస్తున్నారు కదా అని తెచ్చింది వండి పెడుతున్నాను, తెస్తే వండుతాను లేకపోతే మానేస్తాను అన్నారు కదా, అని తెచ్చితే వండి పిల్లలకు పెడతాను, లేదంటే అలాగే పడుకుంటాను. ఇంకా అది తెచ్చే వరకు ఎదురు చూస్తాను. నా పని నేను పొద్దున్న లేచానా, వండానా, పెట్టానా, వెళ్ళిపోయారా, పిల్లలు స్కూల్కి వచ్చారా, మా ఆయన వెళ్ళిపోయాడు వచ్చాడా, మళ్ళీ అన్నం పెట్టానా, రాత్రి అన్ని పక్కలన్నీ శుభ్రం చేసి నీట్గా రెడీ చేసి పెట్టాను, చక్కగా ఇల్లంతా శుభ్రం చేశానా, అందరం పడుకున్నామా, ఇంతే అనుకుని సోమరిపోతులాగా ఉంటారు కొంతమంది. ప్రభు చెప్తున్న మాట, బాధ్యత లేకపోతే నువ్వు దేవుని బిడ్డగా కూడా పిలువబడలేవు. మన పిల్లల గురించి, వాళ్ళ జీవితం గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి, వాళ్ళ ఫ్యూచర్ గురించి, వాళ్ళు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తున్నారు, ఇల్లు వస్తున్నారు, ఎలాగుంది వాళ్ళ ప్రయాణం, వాళ్ళ యొక్క పరిస్థితులు ఎలాగో అన్నిటిని మనము వాళ్ళకి కనబడకపోయినా కానీ పట్టించుకునేటట్టుగా ఉండగలగాలి. స్తోత్రం చెప్తారు గట్టిగా. వాళ్ళకి కనబడకపోయినా అర్థమైంది లాజిక్ మీకు? వాళ్ళకి గట్టి చెప్పండి కొంచెం బాగా. కనబడకపోయినా అంటే అర్థం ఏంటి? మనం వాళ్ళని పట్టించుకుంటున్నామని, సెక్యూరిటీ చేస్తున్నామని, వాళ్ళని పదే అడుగుతున్నామంటే జాగ్రత్త పడిపోతారు. కొన్నిసార్లు మన ముందు దాచేస్తారు, కప్పెట్టేస్తారు. మనము తెలిసి తెలియనట్టుగా, మనం ఎరిగి ఎరగనట్లుగా, మనం పట్టించుకున్నట్లుగా వాళ్ళ ముందు మనం డీల్ చేసాం అనుకోండి, అన్నారు కదా, వాళ్ళు ఇటేనో ఒకవేళ తెలిసి తెలియక అటు ఇటు వెళ్తూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటే, అర్థమవుతూ ఉంటే,
ప్రేమతోటి పిలుచుకుని వారిని మందలించి చక్కగా దేవుని ప్రేమను చెప్పి మనం ఏంటి, మన ఇల్లు ఏంటి, మన పరిస్థితులు ఏంటి అని వాళ్ళని బాధ్యతతోటి ప్రార్థన చేసుకుని వాళ్ళకి మంచి మాటలు చెప్పగలిగితే నీ మంచి మనసును బట్టి, నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి, ప్రభు మాటకు లోబడిన నీ యొక్క భక్తిని బట్టి మీ మాటను దేవుడు వారి యొక్క హృదయాల్లోకి ఒక ఇంజెక్షన్ లాగా దేవుడు పంపిస్తాడు. స్తోత్రం చెప్తారు గట్టిగా, హల్లెలూయా. అలాగుండాలి. కానీ చాలామంది వారి జీవితాల్లో పిల్లల్ని పట్టించుకోకుండా ఉన్నారు కదా, అలా వదిలేస్తూ ఉంటారు. ఆడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, ఎప్పుడు వెళ్తున్నాడో తెలియదు, ఎందుకు వెళ్తున్నాడో తెలియదు. ఈ టైంలో వచ్చిన తర్వాత కొంతమంది ఏమనుకోద్ది ఇలాగ అంటున్నానని, వచ్చిన తర్వాత ఆడు ఇప్పుడు 11:30కి 12కి ఎరా అన్నం తిన్నావా అని అడుగుతుంది. కానీ అమ్మ ఎక్కడికి వెళ్ళేవారు రే అంటదా? అనాలి. అది బైబిల్ చెప్తుంది. అర్థమైంది? ఇంకెంతసేపు మీరు ఏం చూస్తారో, కడుపు నిండిందా, అన్నం తిన్నారా, అన్నం తినలేదా, అయ్య బాబా నా కొడుకు మధ్యాహ్నం వెళ్ళిపోయాడు, ఇప్పుడు వచ్చాడు బాబోయ్ అని ఆలోచిస్తారు మీరు. కానీ బైబిల్ అంటుంది ఎక్కడికి వెళ్ళవరా, ఇంతసేపు ఏం పని, అంత అవసరమా అని కూడా అడగాలి మనం. స్తోత్రం చెప్తారు గట్టిగా, హల్లెలూయా. అది బైబిల్ నేర్పిస్తున్న పాఠం. బాధ్యత కలిగి ఉండాలి పిల్లల మీద. వాళ్ళ బ్రతుకులో ఒక మంచి వయసుకు వచ్చిన తర్వాత, యవన కాలంలోకి వచ్చిన తర్వాత ఇంకా జాగ్రత్తగా ఉండాలి. చెప్పండి, యవన కాలంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఈ రోజుల్లో అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజులు ఇంకా ఎలాగ ఉండాలి? ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకి తెలియని టెక్నాలజీ వరకు తెలిసిపోతుంది, మనకి తెలియని జ్ఞానం వరకు తెలిసిపోతుంది. మనకంటే స్పీడ్గా, మనకంటే ఫాస్ట్గా ఇదిగో లోకం ఎలా ముందుకెళ్తుందో వాళ్ళ తెలివితేటలు కూడా అలాగ ఉన్నాయి. కాబట్టి మనం ఇంకా దూరదృష్టితోటి వారి గురించి ఆలోచించాలి యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత. విన్నారు కదా, నా పిల్లడు అమాయకుడుండి, నా పిల్ల చాలా అమాయకురాలండి, నోట్లో ఏలిట్టినా కరగదండి, కరవమని చెప్తే తప్ప కరవదండి అని అందరూ అంటారు. కాకి పిల్ల చెప్పండి, కాకి పిల్లే ముద్దు, కాకి పిల్ల కాకికే ముద్దు. అర్థమవుతుంది కదా. ఎవరి పిల్లలు అలాగే బంగారమే, ఎవరి పిల్లలు అలాగే వెండే, ఎవరి పిల్లలు అలాగే బీరోలో పెట్టిన ఏం బిందులు అయ్యి లంకి బిందులే. అర్థమవుతుంది కదా. ఎవరి పిల్లలు తక్కువ కాదు, ఎవరి పిల్లలు ఎక్కువ కాదు, అందరి పిల్లలు అందరికీ ఘనతే. కానీ లోకంలో ఉన్నాం కాబట్టి వయసును బట్టి, ఇదిగో పరిస్థితులను బట్టి, వాళ్ళు ఉన్న సమాజాన్ని బట్టి, తిరుగుతున్న స్థితిగతులను బట్టి, వాళ్ళు వెళుతున్న సహవాసాన్ని బట్టి కొన్నిసార్లు తెలుసో తెలియకో పొరపాట్లు జరగవచ్చు. అందుకనే బాధ్యతతోటి ప్రతి తల్లి బిడ్డలను పట్టించుకోవాలి. స్తోత్రం చెప్తారు గట్టిగా, హల్లెలూయా. అందుకే ప్రభువాక్యం ఏం చెప్పింది? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. నువ్వు చెప్పాల్సిందంతా చెప్దాం అనేసి బాధ్యత కలిగి ఉండవలసిన టైంలో విచ్చలవిడిగా వదిలిపెట్టేసి, రోడ్ల మీద వదిలిపెట్టేసి, ఫ్రెండ్స్ మధ్య వదిలిపెట్టేసి, భక్తి లేని వాళ్ళ మధ్య వదిలిపెట్టేసి, విన్నారు కదా, ఆడు ఏది కాలుతుంది ఇచ్చేసి, ఎక్కడికి వెళ్తానంటే అక్కడ పంపించేసి, ఆమె ఎక్కడికి వెళ్తానంటే అక్కడ పంపించేసి, ఇష్టానుసారంగా వదిలేసి, ఇదిగో రేపు పొద్దున్న ఆమె ఇంట్లోకి వచ్చిన తర్వాత నేను ఇదిగో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను, అలాంటి నిర్ణయం తీసుకున్నానంటే నువ్వు ఎవరి దగ్గరకు వచ్చి పాస్టర్ గారి దగ్గర వచ్చి కాళ్ళు ఎట్టుకుంటే ఉపయోగం ఉంది? ప్రభు అన్నట్టు దానివల్ల ఉపయోగం లేదు. నువ్వు ప్రార్థన చేస్తున్న ఫలిస్తానికి గ్యారంటీ లేదు. నువ్వు మరలా నీ కుమారుడిని చూసి నువ్వు నవ్వుతావన్న ఆనందం వస్తుందని గ్యారంటీ లేదు. అందుకనే ప్రభు అన్నమాట, అదేదో పెద్ద భయంకరమైన కీడు నీ నెత్తి మీదకి రాకమునిపే తల్లులారా, మన ఇంటి బిడ్డలను మనం జాగ్రత్తగా బాధ్యతతోటి పట్టించుకుంటూ ఉండాలి. స్తోత్రం చెప్తారు గట్టిగా, హల్లెలూయా. వాళ్ళ వస్త్రధారణ విషయాన్ని కూడా పట్టించుకోవాలి బాగా. ఉన్నారు కదా, పిల్లలు ఏం పట్టించుకోవాలి? పిల్లల యొక్క గట్టి చెప్పండి. లోకంలో ఉన్నారు కదా, కాలేజీకి వెళ్తున్నారు కదా, ఆమె జీన్స్ ప్యాంట్ అతనమ్మ అంటుంది ఆ కూతురు. కాలేజీకి వెళ్తే జీన్స్ ప్యాంట్ ఏమని చెప్పారా? బైబిల్ చెప్పిందా? కాలేజీలో పిల్లలు చూసి అంటుంది ఈ అమ్మాయి. విన్నారు కదా, నువ్వు కూడా అడిగింది కదా అని చెప్పేసి విన్నారు కదా, ఏంటమ్మా జీన్స్ ప్యాంట్ వేసుకుంటున్నావు ఏంటమ్మా, రోజు ఎందుకు వేసుకెళ్తున్నామ్మా అడుగుతామా అనేసి, అబ్బా మా అమ్మాయి జీన్స్ ప్యాంట్లు అంత బాగుందని 2 ఫోటోలు తీసుకుని ఫోన్లు పెట్టుకుంటావు నువ్వు. ఈవిడేం చేస్తే జీన్స్ ప్యాంట్ వేసుకుని కాలేజీకి వెళ్ళి వెళ్తే డ్యాన్స్ బేబీ డ్యాన్స్కి వెళ్ళి వస్తుంది. అర్థమైంది కదా. అందుకే ప్రభు అన్నమాట, ప్రతి సంగతిని మనం జాగ్రత్తగా బాధ్యతగా పట్టించుకోవాలి. వాళ్ళ వస్త్రధారణ ఎలాగుంటుంది, ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా రెడీ అవుతున్నారు, ఎందుకు అంత ఎక్కువ చేస్తున్నారు, ఎందుకు అంత తక్కువ చేస్తున్నారు, అన్నీ పట్టించుకోవాలి. అన్నారు కదా, చాలా వ్యవహారం ఉంటుంది లోకంలో. ఎందుకంటే అపవాది ఏ యొక్క కుటుంబాన్ని పాడు చేయడానికి ఏ బిడ్డను వాడుకోవాలో దానికి బాగా తెలుసు. కాబట్టి మన బిడ్డల మీద ప్రాముఖ్యంగా గురి కలిగి ఉంటుంది. కాబట్టి ఎందుకంటే మన బిడ్డల్ని
పక్కత్రోవ పట్టిస్తే మనకు మనశ్శాంతి కోల్పోయి దేవుణ్ణి నిందిస్తామని దాని ఆశ. ఎవరాశ? సాతానుగడి ఆశ. అందుకనే ప్రతి సంగతిని మనం క్షుణ్ణంగా బాధ్యతగా పట్టించుకోవాలి. ప్రభువు చెప్తున్నమాట, తల్లి అయిన మరియా యేసు ప్రభును కనిన మొదటి క్షణాన్నించే బాధ్యతగా ఉంది. స్తోత్రం చెప్తారు గట్టిగా, హల్లెలూయా. భర్త విషయం పట్ల కూడా బాధ్యతగా ఉండాలి. చెప్పండి, ఎలాగ ఉండాలి? కొంచెం బాగా చెప్పండి. భర్త విషయం పట్ల కూడా మీ బాధ్యత లేకపోతే ఎక్కువ వివరించను, కానీ భర్త బయటోడైపోతాడు, జాగ్రత్త, అది మీకే నష్టం. భర్త పక్షంగా బాధ్యత లేకపోతే భర్త ఏమైపోతాడో బయటోడే. ఇంకొక మాట కొంచెం క్లియర్గా, మీ మీద పెత్తనాలు చేసేవాళ్ళు కూడా వచ్చేస్తారు మీ ఇంట్లోకి, జాగ్రత్త. మీరు భర్త మీద బాధ్యతతో లేకపోతే మీ మీద పెత్తనాలు చేసేవారు కూడా మీ ఇంట్లోకి వచ్చేస్తారు. నలుగురిలో కూర్చోబెడతామండి, పెద్దలు పిలుస్తామండి, స్టేషన్ ఎందుకు ఆ తలకాయ నొప్పులు అంతవరకు ఎందుకు తెచ్చుకోవాలి? అందుకే ప్రభు అన్నాడు, భర్త మీద కూడా బాధ్యత కలిగి ఉండాలి. ఆయన చూసుకునే విధానంలో, ఆయన డ్యూటీకి వెళ్ళే విషయంలో, ఆయన ఖర్చు పెట్టే విషయంలో, ఆయన ఇష్టానుసారంగా అప్పులు చేసేస్తా అంటే మా ఆయన తెచ్చేస్తున్నాడు కదా, అప్పుడు ఈరోజు సోఫా కొన్నాడు, దొల్లేదాం, బెడ్ కొన్నాడు, గంతు వేసేద్దాం, ఈరోజేమో ఏంటి కరెంట్ కుక్కర్ తెచ్చేశారు, వండేదాం, మటన్ తెచ్చేస్తున్నారు, బాబోయ్ సంపాదించేది 5,000, ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చేస్తున్నారు అడుగుతారు కొంతమంది. అడగరు, ప్రభువా మమ్మల్ని ఎంత దీవిస్తున్నావు ప్రభువా, 5 రొట్టెలు 2 చేపల వల్ల దీవించేస్తున్నావు ప్రభువా, నీకు స్తోత్రం ప్రభువా అని గిన్నెలు తినేస్తారు. అన్నారు కదా. ప్రభు చెప్తున్న మాట, ప్రతి దాని బాధ్యతతో తల్లి అయిన మరియ వల్ల మనము పట్టించుకోవాలి. స్తోత్రం చెప్తారు గట్టిగా. లంచం తీసుకున్నాడేమో మీ ఆయన, మీ భర్త, ఎప్పుడైనా అడిగావా? ఏమండి ఎక్కడండి, పెళ్ళైన కొత్తలు 20,000 శాలరీ అన్నారు, ఇప్పుడు ఎంత శాలరీ వస్తుంది? 70,000 వస్తుంది. మరి 70,000 వస్తుంటే పిల్లల ఫీజులకి అయిపోతుంది, అన్నింటికి అయిపోతుంది, మన ఆర్బాటలండి అక్కడ స్థలంగా ఉన్నారు, ఇక్కడ స్థలంగా ఉన్నారు, ఏంటి లంచాలు ఏమైనా తీసుకుంటున్నారు నేను అడుగుతున్నారా? అడగాలి. అలాంటివి మనం చేయకూడదండి, అలాంటి రూట్లో మనం వెళ్ళకూడదండి. ఎప్పటికైనా మనకు ప్రమాదమేనండి. ఇదిగో నా భర్త అబ్బా అది చేస్తున్నాడు, కారు మారుతున్నాడు, అక్కడ కొంటున్నాడు, ఇక్కడికి వెళ్తున్నాడు, అలా చేస్తున్నాడని ఆయన ఆర్భాటలను చూసి ఒకవేళ సంతోషపడిపోతూ మునిగిపోతున్నాయేమో ఆకర్షణంగా. ప్రభు అన్నమాట, బాధ్యత లేకపోతే ఇంటి పరువు అంతా రోడ్డు మీదకి వచ్చేస్తుంది. ప్రభు చెప్తున్నాడు, తల్లి అయిన మరియా ఎంత బాధ్యతగా ఉందో మనము మన ఇంటి పక్షంగా అంత బాధ్యతగా ఉండాలి. స్తోత్రం చెప్తారు గట్టిగా. 3వ మాట చెప్తాను అక్కడ, మీకున్న వనరులన్నిటి మీద మీకు బాధ్యత ఉండాలి. చెప్పండి, మీకున్న తల్లులైన వారందరికీ చెప్పండి, మీకున్న, గట్టి చెప్పండి, మీది ఏది బయట పోకూడదు. అలా అని చెప్పి గొడవలు పెట్టుకోండి, గుద్దుకోండి, కొట్లాడుకోండి, అది కాదు ప్రభు చెబితే. మీ ఇంట్లో ఉన్నది ఏది కూడా వ్యర్థంగా పోకూడదు. చెప్పండి, ఏమవకూడదు? వేస్ట్ చేసేస్తారు చాలామంది, విచ్చలవిడిగా వేస్ట్ చేసేస్తూ ఉంటారు. అన్నారు కదా, భర్త తెస్తున్నాడు కదా, కష్టపడుతున్నాడు కదా, భర్త తీసుకొస్తున్నారు కదా, సంతోషంగా మా ఫ్యామిలీ, మా ఇల్లు, మా పిల్లలు తింటున్నాం కదా అన్న విధిలో చాలామంది ఉండకుండా వాళ్ళ ఇంట్లో ఖర్చు పెట్టవలసిన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టేస్తారు, వాడవలసిన దానికంటే ఎక్కువ వాడేస్తారు, ఉపయోగించవలసిన దానికంటే ఎక్కువ ఉపయోగించేస్తారు. 10 రూపాయల ఖర్చు ఇంట్లో 20 రూపాయలు అయిపోతుంది. నువ్వే వనరులను నిరుపయోగంగా నీ జీవితంలో వ్యర్థం చేస్తున్నామో. ప్రభు అన్నాడు, ప్రతీది ప్రభు పట్టించుకుంటాడు అన్నారు కదా. ఏది కూడా వ్యర్థమో చేయకూడదు. మీకు మాట తెలుసా, అత్తాకోళ్ళ మధ్య ఎందుకు గొడవ వస్తుందో తెలుసా? చాలామంది ఇంట్లో ఎందుకు గొడవ వస్తుందో మీకు చెప్పండి, మీకు తెలిసిన మాట చెప్పండి. మీరు సీనియర్లు ఉన్నారు చాలామంది, అమ్మ దీనికి వస్తుంది అన్నారు కదా. అత్త మేము ఇంత టీ ఎందుకు మీ ఆయనకి ఎంత ఇవ్వచ్చు కదా అంటుంది. ఈ కోళ్ళు ఏం చేస్తే మా ఆయన గారు బంగారం అని ఎంత ఎత్తది హార్లిక్స్, ఈవిడేమంటుంది ఇంత ఇవ్వచ్చు కదా అంటుంది అన్నారు. అక్కడే గొడవ. అంటే అది మంచిదే, హార్లిక్స్ మంచిదే, కానీ ప్రతి విషయంలో కొన్ని కుటుంబాలు వేస్ట్ చేసేస్తారంటే చాలామంది మరి అన్నారు కదా. వేస్ట్ అంటే వేస్ట్. 20 మంది వస్తున్నారంటే 40 మందికి ఉండేద్దా అంటే ఈవిడ. 20 మంది వస్తుంటే ఎంతమందికి ఉండాలి చెప్పండి అమ్మా. మరి అత్తకు బాధ ఏదంటారా? మీరు రేపు 15 మంది కూడా సరిపోద్దాం, పిసినారితనం కడతారా? రేపొద్దున మీరు అత్తగారులు అవుతారు, ఇక మీకు అలా కనిపిస్తుందిగా. ఇంట్లో సంపాదించింది వ్యర్థమైపోతుంది కదా, కష్టపడేది వ్యర్థమైపోతుంది కదా, నా కొడుకు తెచ్చేది వ్యర్థమై. ఎవరి కొడుకైనా మీ కొడుకే, ఎవరి కూతురైనా మన కూతురు. ఇక్కడ ఈ మాట అర్థం చేసుకోదు. ఈవిడేమో వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి చెప్తుంది, అమ్మ ప్రతిదానికి మా అత్త పెద్ద పిసినారదమ్మా, అబ్బా మీ అమ్మ ఎలాగుందో ఒకసారి అక్కడికి వెళ్ళి తెలుస్తుంది.
కోడలు వచ్చిన తర్వాత మీ అమ్మ మీ అత్తగారి కంటే పెద్ద పిసినరులా కనబడుతుంది, నీకు తెలియదు. మీ కోడలను అడిగితే చెప్తుంది. అంటే ఏమంటారో ఇంట్లో కోడల్నే వదిన అడిగితే చెప్తుంది. అర్థమైంది కదా? ప్రభువు చెప్తున్నాడు. అందుకనే మన ఇంట్లో ఉన్న తల్లులారా ఏ వనరులో కూడా మీరు వ్యర్థం చేయకూడదు. బైబిల్ చెప్తున్న మాట ఇది. బాధ్యతగా ఉండాలి. ఎందుకు వేస్ట్ అయిపోవాలి, ఎందుకు వ్యర్థమైపోవాలి? నా ఇంట్లో ఉన్నది బయటికి ఎందుకు వెళ్ళాలి? ఇది నాది. నా భర్తకి దేవుడు కష్టార్జితాన్ని దీవిస్తే సంపాదించుకున్నది, ఇది కష్టార్జితం వల్ల కొనుక్కున్నది, కష్టార్జితం వల్ల దేవుడు మాకు ఇచ్చిన దీవునిది అని దేవుని యొక్క కృపలో ప్రతి సంగతిలో బాధ్యత కలిగి తల్లులైన వారు ఉందరుగాక. స్తోత్రం చెప్తారా? మొదటి మాట చెప్పండి, తల్లి అయిన మరియ గొప్ప ప్రార్థన పర్రాలు. రెండోది చెప్పండి, రెండో మాట మంచి భర్త తోడు కలిగినది. మూడవది మంచి బాధ్యత కలిగిన తల్లి ఆమె. నాలుగో మాట ప్రభు చెప్తున్నాడు చూడండి దేవుని ప్రజలారా, ఆమె జీవితంలో ఉన్న ఇంకొక గొప్ప ఉన్నతమైన పని అంటే లోకాసు వార్తలోకి రండి, 2వ అధ్యాయము 41, 42 వచనాలు మనం చదువుకుందాం. లోకాసు వార్త 2వ అధ్యాయము 41, 42. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ నాచరించుటకై వాడుకు చెప్పిన వారు యెరూషలేమునకు వెళ్ళిరి. చాలండి. తల్లి అయిన మరియా జీవితంలో ఉన్న మరొక శ్రేష్టమైన ఉన్నతమైన గుణం ఏంటంటే, తల్లి అయిన జీవితంలో ఆమె ప్రతి ఏటేటా కూడా దేవుని మందిరానికి వెళ్ళే మంచి గుణం కలిగింది. అంటే అప్పుడు రోజుల్లో దూరాన్ని బట్టి, ఎక్కడో ఉండటాన్ని బట్టి, వీళ్ళు ఉండే ప్రాంతాలు వేరును బట్టి సంవత్సరానికి ఒక్కసారైనా ప్రభు మందిరం దగ్గరికి వెళ్ళి దర్శించుకోవాలని ఒక మంచి తీర్మానం ఉండేది. అన్నారు కదా? అందుకనే ఇదే సంఘటన మనకి ఎక్కడ సమూయేలు గ్రంథంలో హన్నా జీవితంలో కూడా మనకు కనబడుతుంది. ఆ యొక్క కుటుంబం కూడా ఏటేటా దేవుని మందిరాన్ని దర్శించుకునే కుటుంబం. అయితే అప్పుడు రోజుల్లో, ఇప్పుడు రోజుల్లో దేవుడు మనకు మంచి మందిరం ఇచ్చాడు. దేవుని వెళ్ళడానికి అనుకూలమైన మందిరాన్ని ఇచ్చాడు. నీవు ప్రార్థించుకోవడానికి, దేవునితో మాట్లాడడానికి, దేవుని మాట వినడానికి, దేవునితో సహవాసం చేయడానికి, నువ్వు భక్తిగా ఉండడానికి, నీ భక్తిని కాపాడుకోవడానికి, నీ కుటుంబాన్ని ప్రభువులు పెంచుకోవడానికి, ఇదిగో నీకు దేవునికి కమ్యూనికేషన్ పెంచే ఒక శ్రేష్టమైన మందిరాన్ని ప్రభువు ఇచ్చాడు. ఈ మందిరానికి వెళ్ళే గుణము ప్రతి తల్లికి ఉండాలి. స్తోత్రం చెప్తారు గట్టిగా చెప్పండి. తల్లులనే వారికి ఏ గుణం ఉండాలి? మందిరానికి వెళ్ళాలి అన్నారు కదా. మందిరానికి వెళితే ఇలాంటి ఆశీర్వాదకరమైన సందేశాలన్నీ దేవుడు అందించి కుటుంబాలు కడతాడు, జీవితాలు కడతాడు. మందిరానికి వెళ్తాం మానేసి అత్తగారేమో మందిరానికి వెళ్ళిపోయి, ఇంట్లో ఉన్న పెద్దోళ్ళు మందిరానికి వెళ్ళిపోతారు, పురుషుల మందిరాన్ని, పిల్లల మందిరాన్ని పంపించి ఈవిడ మాత్రం ఇంటికాడ కూర్చొని ఫోన్ నొక్కుతూ ఉంటుంది. వాళ్ళకు పోయించేను, వీళ్ళకు పోయించేను, ఆ మాటలు ఈ మాటలు, తమ్ముడు ఇలా చేశాడు, అన్నీ అలా చేశాడు, అమ్మ ఇలాగంది, మా ఆయన అలాగన్నాడు, మా అత్తేమి ఇలాగంటుంది, మా మావయ్య గారు అలాగే చెప్తున్నారు. అయ్య బాబోయ్, ఈ గందరగోళం అంతా కూడా చెప్పుకుంటానే గడిపేస్తూ ఉంటారు చాలామంది. కానీ ప్రభు అంటున్న మాట, దేవుని ప్రజలారా, దేవుని మందిరానికి వెళ్ళే గుణము ఏ తల్లిలో ఉంటుందో, ఏ స్త్రీలో ఉంటుందో, వాళ్ళ ఇల్లు ఎప్పుడూ కూడా ఆశీర్వాదకరమైన ఇల్లుగానే ఉంటుంది. స్తోత్రం చెప్తారు గట్టిగా. ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి. చాలామంది ఏమంటారంటే, అయ్యి బాబు నాకున్న పనులండి, నాకున్న ఒత్తిడి, నాకున్న భారం అండి, అయ్యి బాబోయ్ అంటారు. కానీ ఈమె ఏ టైంలో యేసు ప్రభుత్వం మందిరానికి వచ్చింది? ఇప్పుడు మనం చదువుకుని యేసు ప్రభు బాలుడుగా ఉన్నప్పుడే. చెప్పండి ఎప్పుడు? మరి ఆమెకు పని లేదంటారా? ఆలోచించండి. ఇంకా కొంచెం మనం గమనిస్తే చాలా దూర ప్రాంతం ప్రయాణం చేసుకుని ప్రభు మందిరానికి వచ్చింది. మందిరానికి రావాలంటే ఇంట్లో పని అవ్వట్లేదండి, వాళ్ళు లెగుతులేదండి, ఎంత చెప్పినా లెగుతులేదండి, అయ్య బాబోయ్ అని ఎన్నో వంకలు చెప్పుకుంటారు చాలామంది. ప్రభు అయిన తండ్రి చెప్తున్నమాట, నువ్వు ఎన్ని వంకలు చెప్పినమ్మా తల్లులారా, సహోదరులారా, దేవుని మందిరానికి వచ్చే విషయంలో నువ్వు ఎంత ఆసక్తి చూపితే దేవుడు నిన్ను నీ ఇంటిని కూడా అంత గొప్పగా దీవిస్తాడు. స్తోత్రం చెప్తారు గట్టిగా. హల్లెలూయా. దేవుని మందిరంలో ఏ కూడికైనా కానీ నువ్వు ఉండాలి ముందు. చెప్పండి ఎవరు ఉండాలి? గట్టి చెప్పండి ఎవరు ఉండాలి? మీరు, స్త్రీలైన వారు ఉండాలి. ఏ కూడికైనా కానీ అలా అంటే అందరు ఉండాలి. కానీ ఇప్పుడు తల్లిని మరే గురించి ప్రభు నేర్పిస్తున్నమాట. నీవు ఉండగలిగితే ఖచ్చితంగా నీ యొక్క భక్తిని బట్టి దేవుడు ఏదో ఒక రాని నీ ఇంట్లో వాళ్ళు మందిరానికి దూరం అయిపోతున్న వారిని కూడా ప్రభువే
నడిపించగలుగుతారు. చాలామంది వాళ్ళ జీవితంలో మందిరానికి వెళ్ళే గుణం ఉండదు అన్నారు కదా. కేవలం ఇంకొంతమంది అనకూడదు కానీ పాపం వాళ్ళకి ఆదివారం ఒక్కటే. ఇంకొంతమంది ఉంటారు పెద్ద భక్తులు, కేవలం క్రిస్మస్ రోజునే వస్తారు, న్యూ ఇయర్ రోజునే వస్తారు. ఇంకొంతమంది ఉంటారు ఈస్టర్ రోజున వస్తారు, గుడ్ ఫ్రైడే రోజున వస్తారు. కానీ ప్రభు చెప్తున్నాడు, దేవుని మందిరానికి వెళ్ళే గుణము కలిగిన ఏ తల్లి అయినా వారి అంతరంగం కూడా దేవునికి కనెక్ట్ అయి ఉండగలుగుతుంది. స్తోత్రం చెప్తారు గట్టిగా. వాళ్ళకి దేవుని మీద ఒక మంచి నమ్మకం కలుగుతుంది. మీరు అందరూ ప్రభు మందిరానికి వచ్చేవాళ్ళే. అయితే ప్రభు అన్న రాని వారితో చెప్తున్నారు, మీతో కూడా చెప్తున్నమాట, ఎప్పుడూ కూడా మీరు మందిరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. చెప్పండి, దేన్ని నిర్లక్ష్యం చేయకూడదు? మందిరానికి పోవటంలో అత్యాసక్తిని కనపరచాలి. మీ ఇంట్లో ఒక హడావుడిని సృష్టించాలి మీరు, అంతే. అన్నారు కదా, ఏం సృష్టించాలి చెప్పండి? ఏమని? ఈరోజు ఆదివారం అని పొద్దున్నే లేచేసి ఇంట్లో పిల్లలకి భర్తకి రెడీ చేయాల్సిన అన్ని ఆ టిఫిన్లు అన్నీ రెడీ చేసేసి రెడీ అయిపోయి లేపేసి వాళ్ళని రెడీ చేసేసి మీరు త్వరపెట్టి వచ్చేస్తే దేవుడు ఎంత సంతోషపడిపోతారో, మిమ్మల్ని సంతోషంగా దీవించి పంపించేస్తారు ఆయన. స్తోత్రం చెప్తారా? వెళ్దాములే, మన గుడే కదా, మన పాస్టర్ గారే కదా, మళ్ళీ ఆదివారం వస్తుంది అని తీరుగా నామకార్థంగా ఒక టైం లేకుండా, ఒక పద్ధతి లేకుండా, ఒక క్రమం లేకుండా వస్తామంటే మీ జీవితాల ఆశీర్వాదం కూడా ఎప్పుడు వస్తాయో తెలీదు, ఎంతసేపు ఉంటాయో తెలీదు, ఎందుకు ఉంటాయో తెలీదు, ఎప్పుడు వెళ్ళిపోతాయో కూడా తెలీదు. ప్రభు చెప్తున్న మాట, క్రమమైన మందిరానికి వచ్చే బుద్ధిని మరియమ్మ గారి వలె మీరు కూడా కలిగి ఉందురుగాక. స్తోత్రం చెప్తారు గట్టిగా. క్రమంగా దేవుని మందిరానికి చక్కగా రావాలి, సమయం సందర్భం లేనట్టుగా ఉండకూడదు అన్నారు కదా. ఇంకొక మాటలో చెప్పాలంటే మామూలుగా అది వాళ్ళకి ఎక్స్క్యూజ్ కాదు కానీ అర్థం చెప్తున్నాను. పురుషుడికైనా బయట పని ఉంటుంది, గబుక్కన ఇదిగో మందిరానికి బయలుదేరాడండి, బండి స్టార్ట్ చేశాడు అన్నయ్య గారు బండి స్టార్ట్ చేయగానే వెంటనే వాళ్ళ సార్ ఫోన్ చేసి, ఒక్కసారి నాకు తాళం కనబడట్లేదు ఆ ఆఫీసులో, ఈ తాళం ఎక్కడుందంటే చెప్పాడు అయినా కానీ కనపడలేదంటే అర్జెంటుగా ఒకసారి నాకు తాళం ఇచ్చారా అని చెప్పారండి అని వెళ్ళకూడదా చెప్పండి? ఎందుకంటే ఆయనకు బయట పనులు ఉంటాయి. అందుకని ఆ తాళం ఇచ్చి రావడానికి ఒక పావు గంట 10 నిమిషాలు లేట్ అవ్వచ్చు. మిమ్మల్ని ఎవరు తాళాలు అడుగుతారండి? మీ అంట్లు మీ దగ్గరే, మీ బట్టలు మీ దగ్గర, ఎప్పుడు ఉతుక్కోవాలంటే అప్పుడు ఉతుక్కోవచ్చు, మీ అంట్లు మీరు ఎప్పుడు తోముకోవాలంటే తోముకోవచ్చు, మీ టిఫిన్ ఎప్పుడు చేయాలంటే చెప్పండి చేయొచ్చు, ఎప్పుడు బూజులు దులుపుకోవాలంటే మీరు మీ ఇల్లే, అది అక్కడే ఉంటుంది, ఎక్కడికి కదలదు. అయినా కానీ చాలామంది జీవితాల్లో ఆ ఇన్ను వదిలిపెట్టి రారండి టయానికి. సరదాగా కాలక్షేపంగా ఉన్నారు కదా, స్లోగా జాయిగా ఉన్నారు కదా. ఇంకా ఆ పట్టు చీర ఇస్త్రీకి ఇచ్చాను, ఆయన ఇవ్వలేదని పొద్దున్నే లేచి వెళ్తారు ఇస్త్రీ కొట్టానికి, ఆయన పొద్దున్నే లేగడం, ఆ ఇస్త్రీ కొట్టాను పొద్దున్నే లేగడం, ఆ డబా కొట్టి ఆయన గంటకి అరగంటకి వెళ్తే అరగంటకి ఆ పట్టు చీర అట్ని ఈవిడ వచ్చేటప్పటికి రెడీ వచ్చేటప్పటికి ఇక్కడ పాటలు అయిపోతాయి. ఇంకేముంది, పాటలు అయిపోతే నువ్వు దేవుణ్ణి ఎక్కడ స్తుతించావు, దేవుణ్ణి ఎక్కడ కనపరచావు పాటలతో, దేవుణ్ణి ఎక్కడ ఆరాధించావు, ఆరాధనలు ఉండవు, ఎక్కడ దేవునికి కృతజ్ఞతలు చెల్లించు, నీ హృదయం ఎక్కడ దున్నబడింది, ఈ దైవికమైన సన్నిధి చేత నీలో పశ్చాత్తాపం ఎక్కడొచ్చింది, నీ హృదయం తేటగా ఎక్కడ మారింది, అప్పుడు ప్రభు మాట్లాడుతున్న ఈ యొక్క శ్రేష్టమైన విత్తనాలు నీలో పడితే ఎలాగ ఫలిస్తాయి? ఈ ఫలించాలంటే మన హృదయం పాటలతో, ఆరాధనలతో, సాక్ష్యములతో దున్నబడాలి. స్తోత్రం చెప్తారు గట్టిగా. అప్పుడు ఈ వాగ్దానాలన్నీ ఫలిస్తాయి మీలో, ఈ మాటలన్నీ ఫలిస్తాయి మీలో. అంతేగాని వెళ్ళామా వచ్చామన్నట్టుగా ఉంటే దానివల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. ప్రభు చెప్తున్నమాట, తల్లి అయిన మరియ ఎలాగ మందిరానికి వెళ్ళే గుణం కలిగి ఉందో, ఏది ఏమైపోయిన మందిరాన్ని దూరం చేసుకోకూడదు. స్తోత్రం చెప్తారు గట్టిగా. ఏ రోజు దూరం చేసుకోకూడదు, ఏ ఆదివారం దూరం చేసుకోకూడదు. ఎంత పెద్ద పని అయినా కానీ, ఎంత పెద్దదైనా అది మీ చేతిలో ఉంది కాబట్టి దాన్ని ఇంకొక రోజుకు మార్చుకుని దేవుని మందిరానికి ఆసక్తిని చూపగలిగితే దేవుడు మిమ్మల్ని దీవించడానికి కూడా అంత ఆసక్తిని చూపుతారు. అటువంటి కృపలో దేవుడు మీ భక్తి జీవితాన్ని కట్టునుగాక. 4 సంగతులు ప్రభు చెప్పారు. తల్లి అయిన మరియ జీవితంలో మొదటిది గొప్ప ప్రార్థన పర్రాలు, రెండవది భర్త తోడు కలిగినది, మూడవది బాధ్యత కలిగినది, నాలుగవది మందిరానికి వెళ్ళేది. చెప్పండి, నాలుగవది మందిరానికి వెళ్ళేది ఆమె. 5వ మాట తల్లి అయిన మరియమ్మ గారి జీవితంలో చివరి మాట ఇది చెప్పి ముగిస్తాను. నే దాటిపోగలనా ప్రేమను
రుణపడి బ్రతికెదను, నా ఊహ కందని ఆ కృపను అనుదినము ప్రకటింతును, నే దాటిపోగలనా ఆశలతో అభిషేకించు, ఎగసిగాలల్లే నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుము. సత్యం కొరకు ఎదురు చూస్తున్నారా? యేసయ్యలో ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నారా? యేసయ్య మహిమ కార్యాలు చూడాలనుకుంటున్నారా? కష్టములు, వ్యాధులు, బంధకములు, చీకటి క్రియలు, చెప్పుకోలేని సమస్యలు వేధిస్తున్నాయా? శాంతి, సమాధానం, సంతోషం, రక్షణ, విడుదల, ఆశీర్వాద జీవితం కొరకు ఆశ కలిగి ఉన్నారా? మీకొక గొప్ప శుభవార్త. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. చాటపర్రు మన్నా సంఘంలో జరుగుతున్న ఆరాధనలకు మిమ్ములను, మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. గమనించండి, మీరు ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగాలని, దైవికమైన వాక్యపు లోతుల్లోకి దేవుని పరిశుద్ధాత్మ సన్నిధితో నింపబడుతూ దైవరాజ్యం కొరకు కడవర కాలములో సత్యమైన బోధలు నిలుచుచ్చు మీరు దేవుని రాజ్యం కొరకు సిద్ధపడి ఒక మంచి విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలని ఆశపడితే భౌతికపరమైన వ్యాధులతో, బాధలతో, వేదనలతో, కష్టాలతో, శ్రమలతో, సమస్యలతో మీరు నలిగిపోతూ మీకంటూ మీ కొరకు ప్రార్థన సమూహాన్ని కలిగి లేని స్థితిలో మీరు ఉంటే తప్పకుండా చాటపర్రులో జరుగుతున్న ఈ యొక్క పరిచర్లకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాం. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, అలాగే 9 గంటల నుంచి 11 గంటల వరకు 2 ఆరాధనలు జరుగుతున్నాయి. ప్రతి శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి ఉపవాస కూడిక జరుగుతుంది. అలాగనే ప్రతి నెల మొదటి బుధవారం మరి రాత్రి 10 గంటల నుంచి సంపూర్ణ రాత్రి ప్రార్థన జరుగుతుంది. మీ కొరకు దైవోజ్జాలకు మేము ప్రార్థన చేయబోతున్నాం. విశ్వాస సమూహాలతో ప్రార్థనలు చేయబోతున్నాం. దేవుని కార్యాలతో ప్రజలు ఆత్మీయంగా వర్ధిల్లుతున్నారు, భౌతికంగా దీవించబడుతున్నారు. మీ జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు పొందాలంటే సమయాన్ని సద్వినియోగపరుచుకుని దైవ సన్నిధికి తప్పకుండా రండి. గుడివాకలంకి వెళ్ళే రోడ్డు చాటపర్రులో ఉన్న యొక్క మందిరానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను కృప వెంబడి కృపతో ఆశీర్వదించునుగాక. ఆమేన్.